హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలియబోతుందండి. మహిళలకి రూ. 2,500కి సంబంధించి కొన్ని రూల్స్ మార్చారు. కొన్ని కొత్త రూల్స్ యాడ్ అయ్యాయి రేషన్ కార్డుకి సంబంధించి. ఇటువంటి అంశాలన్నీ వీడియోలో మీరు క్లియర్ కట్‌గా తెలుసుకోవచ్చు. గత వీడియోస్ కంటే ఈ వీడియోస్ అయితే 100% మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. చాలామంది చేయట్లేరు. యాక్చువల్‌గా మనకి తెలంగాణలో మహిళలకి ఈ స్కీమ్ ఈ నెల 28 మార్నింగ్ నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా మీరు చూడవలసిన వీడియో కాబట్టి ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. సో మన మ్యాటర్‌లో గనక వెళ్ళినట్లయితే మొదటగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే రేషన్ కార్డుకు సంబంధించి అసలు గృహలక్ష్మి రూ. 2,500 రావాలంటే రేషన్ కార్డు పాత్ర చాలా ఇంపార్టెన్సీ. ఇక్కడ మనకు రేషన్ కార్డు తీసుకునే విధానం ఒక 2, 3 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే గనుక మీకు మిగతాదంతా ఈజీగా అర్థమవుతుంది. సో రేషన్ కార్డు ఇక్కడ మనకి ఒక రేషన్ కార్డు ఉందండి మనకి. సో ఆ రేషన్ కార్డు ఇవ్వాలా? లేకపోతే మీరు ఇప్పుడు లేటెస్ట్‌గా చూసుకోండి. మనకు చాలామంది ఏం చెప్తున్నారంటే నేను, మా మదరు అండ్ మా ఫాదరు, మా వైఫ్ ఇంత అందరం కలిపి ఒకే రేషన్ కార్డులో ఉన్నాం. ఇప్పుడు నేను ఇద్దరం కలిసి రిమూవ్ చేసుకొని సపరేట్ రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. ఏం పెట్టాలి? ఫస్ట్ రిమూవ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇందులో రిమూవ్ అయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోండి. లేకపోతే మీకు రేషన్ కార్డ్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియక తప్పులు చేస్తున్నారు. ఒకవేళ మీరు మీ ఫాదర్, మీ మదర్ ముగ్గురు మాత్రమే ఉండి మీ వైఫ్‌కి ఆల్రెడీ ఇంతకుముందుకు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ సైడ్ ఉంటే అక్కడ రిమూవ్ చేపిచ్చి మళ్ళీ మీరు సపరేట్‌గా రేషన్ కార్డులోకి రావాల్సి ఉంటుంది. అంటే మీరు, మీ వైఫ్, మీ పిల్లలు గానీ ఉంటే ఈ రేషన్ కార్డ్ మొత్తం యాడ్ చేసుకోండి. అంతే తప్ప అట్లా కాకుండా చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ మీకే ప్రాబ్లమ్ అవుతుంది. ఇంకింత డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఓకే, బాగానే ఉంది. ఇక్కడ కరెక్టే చెప్పారు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు, మీ వైఫ్, మీ పిల్లలు వచ్చారు. ఇంతకుముందు మీ మదర్ రేషన్ కార్డు ఉంది. వాళ్ళ దాంట్లో ఏంటంటే మీరున్నారు కాబట్టి మీరు రిమూవ్ అయిపోతే మళ్ళీ న్యూ రేషన్ కార్డు వాళ్ళకి ప్రింట్ తీసుకోవచ్చు రిమూవ్ అయిన తర్వాత. సో ఇక్కడ గమనించేది ఏంటంటే కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా లేక పాత రేషన్ కార్డు ఇవ్వాలంటే చాలామంది అడుగుతున్నారు. లేటెస్ట్ రేషన్ కార్డు ఇస్తే సరిపోతుందండి. చాలామందికి ఈ న్యూస్ తెలియదు. పాత రేషన్ కార్డు ఇవ్వాలా, కొత్త రేషన్ ఎందుకంటే రిమూవ్ చేసిన రేషన్ కార్డు తర్వాత లేటెస్ట్ అప్డేట్ అయిన రేషన్ కార్డు ఇస్తే ఏంటంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే నిన్నటి వరకు ఉన్న న్యూస్ కంటే ఈరోజు కొత్త రూల్ రావడం జరిగింది. ఏంటంటే ఎవరైతే ఫ్యామిలీలో ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా, ఫ్యామిలీలో పెన్షన్ అంటే వితంతు పెన్షన్ కానీ ఎవరికైనా తీసుకుంటే వారికి ఈ 2,500 కట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందని చెప్పి తెలుస్తుంది. దీనిపైన అయితే చర్చలు నడుస్తున్నాయి. యాక్చువల్గా కూడా తీసేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉందంట. ఆల్రెడీ ఏదైనా పెన్షన్ తీసుకున్న పర్సన్కి ఇంక 2,500 ఇవ్వము అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇచ్చే ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి గడవడానికి ఈ 2,500 రూపాయలతోటి పిల్లల్ని పోషించుకోవడానికి ఒక భారం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం నుంచి సహాయంగా ఇస్తున్నారు. బట్ కాకపోతే ఇప్పుడున్న రూల్ ప్రకారంగా అయితే ఇవ్వము అన్న ఒక ఆలోచన అయితే రావడం జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డు లేదా పాత రేషన్ కార్డులు మీకైతే క్లియర్గా తెలిసింది. ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసేటప్పుడు క్లారిటీగా అయితే మీరు ఫస్ట్ రిక్వెస్ట్ పెట్టండి. తర్వాత కొత్తవి మాత్రమే అప్లై చేసుకోండి. వచ్చిన తర్వాత ఏ రేషన్ కార్డుకి ఆ రేషన్ కార్డుకి 2,500 పొందవచ్చు. అందులో ఎవరైతే ఇంటి యజమానురాలు ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ భార్యాభర్తలకు ఉన్నప్పుడుగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలని అడుగుతున్నారు. సో ఆధార్ కార్డు కనుక లేనట్లయితే గుర్తుపెట్టుకోండి, భర్త ఆధార్ కార్డు లేకపోతే ఆయన యొక్క డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అంటే డెత్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీరు ఏమంటారు కోర్టు నుంచి డైవర్స్ తీసుకున్న డైవర్స్ సర్టిఫికేట్ కానీ తీసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ భర్త కనుక లేకపోతే, ఒకవేళ ఉన్నప్పుడు పెట్టుకోవాలి. రీజన్ ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మీకు మిస్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ క్లారిటీ తెలియక చాలా మీరు, మీ వైఫ్ ఉన్నారు ఒక రేషన్ కార్డులో. అలాంటప్పుడు ఆ రేషన్ కార్డులో గుర్తుపెట్టుకోండి, మీరున్నప్పుడు మీ భర్త కనపడుతున్నాడు కదా. సో అట్లాంటప్పుడు ఆ రేషన్ కార్డులో మీరు ఒకవేళ రిమూవ్ అన్న చేయించాలి. ఒకవేళ యాడ్ అయ్యి ఉంటే ఆయన ఆధార్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి. మీరు ఆల్రెడీ అంత రేషన్ కార్డులో ఉండి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఆయన యొక్క హస్బెండ్ రేషన్ కార్డులో మీరు ఉంటున్నారు, ఉండి కూడా మీరు ఏం చెప్తున్నారంటే నాకు పాసిబిలిటీ లేదండి, తనకి ఆధార్ కార్డు ఇవ్వరు, అట్లా మీరు చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ వే కాదు. ఒకవేళ మీరు అతను రిమూవ్ చేసుకొని మీరు, మీ పిల్లలు యాడ్ చేసుకొని అప్పుడు మీరు సపరేట్ రేషన్ కార్డు తీసుకుంటే అతను ఆధార్ కార్డు అవసరం లేదు. ఉన్నప్పుడు కంపల్సరీ కావాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీ మదర్ సైడ్ నుంచి ఉన్నా కానీ మీ మదర్ దగ్గర సైడ్ యాడ్ చేసుకొని ఉండి ఒకవేళ మీ భర్త సైడే లేదు ఇదే కాన్సెప్ట్లో మీ మదర్ సైడ్ యాడ్ అయ్యి ఉంటే మీరు అల్ల నుంచి రిమూవ్ చేసుకుని కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి మీ పిల్లలతో పాటు. అప్పుడు ఈ 2,500 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెన్స్. ఇంకొకటి
పాస్‌బుక్ మనకు సంబంధించి నాది ఇవ్వాలా? లేకపోతే మా హస్బెండ్‌ది ఇవ్వచ్చా? జాయింట్ అకౌంట్ ఇవ్వచ్చా? అంటే ఏది ఇచ్చినా ప్రాబ్లమాటిక్ అండి. జాయింట్ అకౌంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు తర్వాత మీకే ఫ్యూచర్‌లో ఏ ఇష్యూ వచ్చినా మళ్ళీ ప్రాబ్లమాటిక్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇప్పుడు సడెన్‌గా మీరు ఏం చేయాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అంటే గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఏం లేదు, ప్రైవేట్ బ్యాంక్ అయినా అకౌంట్ ఏం లేదు. బట్ అది తీసుకున్న తర్వాత మీకు యాక్టివేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్‌ని. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్‌గా వెళ్లి నేరుగా ఇచ్చుకోవచ్చు. ఆహ్, అట్లా చేసుకుంటే ఏందంటే మీకు ఈజీ ఉంటుంది. నెక్స్టు ఆహ్, మొబైల్ నంబరు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ ఉండదు మీకు. ఆధార్ నెంబరు వేరేది ఉండి మీ దగ్గర ఇప్పుడు వేరే నెంబర్ ఉంటే మీరు ఫస్ట్ ఎళ్ళేసి ఈ నెంబర్ చేంజ్ చేపించుకొని ఆధార్ కార్డ్‌కి ఏది ఉందో అది పెట్టేసి మళ్ళీ దాంతోని మీరు ఫ్యూచర్‌ని కంటిన్యూయస్‌గా రన్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి పాస్‌పోర్ట్ ఫోటో ఉండాలా? కంపల్సరీ ఉండాలండి పాస్‌పోర్ట్ ఫోటో. ఎందుకంటే పాస్‌పోర్ట్ ఫోటో ఉంటే నెక్స్ట్ లేటెస్ట్‌గా దాంట్లో కాలంలో యాడ్ చేయాల్సొస్తది. ఒక ఫోటో ఇవ్వాల్సొస్తది. నెక్స్ట్ ఒంటరి మహిళలకు కూడా వస్తుందా ఈ రూల్స్ ఏంటి? యాక్చువల్‌గా ఒంటరి మహిళలకే కోసమే ఈ స్కీమ్ మేజర్‌గా తీసుకొచ్చారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒంటరి మహిళలు అయితే మీరు ఒంటరి మహిళలమని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరైతే మేము ఒంటరి మహిళలమండి. సో మాకు ఈ ఇష్యూస్ ఉన్నాయి. మేము ఎట్లా సార్ట్ ఔట్ చేసుకోవాలని ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఒంటరి మహిళలకి ఏందంటే రూ. 2500 అయితే డైరెక్ట్‌గా నేరుగా అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. సో దానికి ఏందంటే వాళ్ళకి హస్బెండ్ నుంచి డివైడ్ అయినా లేకపోతే ఇది ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి ఉండాలండి. మ్యారేజ్ అవ్వకుండా ఒంటరి మహిళగా అంటే చెప్పుకోకూడదు. అయి ఉన్న వారికి డైవర్స్ సర్టిఫికేట్ లేదా డెత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఈ స్కీమ్‌ని అయితే వర్తింపజేసే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి తన యొక్క ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి సార్. నేను తప్పకుండా తప్పుంటే ఏం చేయాలి? నా యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి. తప్పుంటే ఏం చేయాలంటే ఆధార్ కార్డ్‌లో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోండి ఇప్పుడు. ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో అట్లాంటిదైతే మంచి ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు తప్పు ఉంటే చేంజ్ చేసుకోండి. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగికి ఇన్‌కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళకి, పే చేసే వాళ్ళకి ఉమెన్స్‌కి ఈ స్కీమ్ వర్తిస్తుందా? అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. వర్తించదని క్లియర్‌గా చెప్తున్నారు గవర్నమెంటు. ఇంగా ఆల్రెడీ రైతు బంధు గాని, రుణమాఫీ వీటికి సంబంధించే ఈ స్కీమ్‌లో ఎవరైతే ఐటీ ట్యాక్స్ పే చేస్తున్న ఐటీ ఇన్‌కమ్ ట్యాక్స్ గాని, గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకి రిమూవ్ చేయబోతున్నారు. అలాంటిది ఇప్పుడు మీకెందుకు ఇస్తారు ఆప్షన్? ఇవ్వరు కదా! ఖచ్చితంగా రిమూవ్ చేస్తారు మీకు కూడా. సో, ఇవ్వరు ఆప్షను. నెక్స్ట్ పెళ్లి చేసుకొని ఉండాలి. ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారు. అంటే ఒక రేషన్ కార్డ్‌పై ఒక యజమానురాలికే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక యజమానురాలు అంటే ఎవరైతే ఒక మేజర్ పర్సన్ ఉంటారో వారికి మాత్రమే లేడీకి ఇస్తారు. ఒకవేళ ఆల్రెడీ పెన్షన్ వస్తే మాత్రం ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ అయితే క్లియర్ కట్‌గా చెప్తుంది. పెళ్లి చేసుకొని ఉండాలి. ఇంకోటి రేషన్ కార్డ్‌కి ముందు కంటే ప్రతి ఒక్కరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలంటే 2,00,000 లోపు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు 2,00,000 లోపు తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మేజర్‌గా చాలా ఇంపార్టెన్సీ. సో, ఈ యొక్క స్కీమ్ అయితే ఈ నెల 27 నుంచి గ్రామ సభల్లో అప్లై చేసుకోవడానికి ఇస్తారు. 6 గ్యారంటీలకి అప్లై చేసుకోవచ్చు. 6 గ్యారంటీలు ఎవరైతే అప్లై చేసుకుంటారో తర్వాత వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇస్తారండి. మనకి ఆ రిసిప్ట్ తోటి ప్రతి దానికి డైరెక్ట్‌గా మనం అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు అయితే తీసుకురాబోతారని చెప్పి తెలుస్తుంది. అంటే ఆ ఒక్క రిసిప్ట్ తోటే టోటల్‌గా మనం అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. 6 గ్యారంటీలకని చెప్తున్నారు. చూడాలి. సో, ఈ నెల 27 నుంచి 28 మార్నింగ్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా 25 నుంచి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి ఏ డౌట్ వచ్చినా మన ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకొని రాండి. కామెంట్ పెట్టండి. తప్పకుండా రిప్లై ఇచ్చుకుంటూ వెళ్దాం. చాలామందికి రిప్లైస్ ఇచ్చాను. ప్లస్ కొంతమంది ఇవ్వని సమక్షంలో వారి డౌట్‌లన్నిటిని కలిపి ఒకే వీడియో రూపంలో చేయడం కూడా జరిగింది మన ఛానల్ నుండి. సో, ఇది అండి. మొత్తానికైతే గృహలక్ష్మి రూ. 2,500 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో చూసి మంచిగా మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే అడగండి. తప్పకుండా రిప్లై ఇద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.